Hello, welcome to the Maths Foundation classes. So today topics are median, centroid, altitude, orthocenter, perpendicular bisector, circumcenter, angular bisector, incenter, excenter. ఇవన్నీ కూడా మనకు ట్రయాంగిల్స్ కాన్సెప్ట్స్కు సంబంధించినవి కాబట్టి జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్? మీడియన్. వాట్ ఈస్ ద మీడియన్? సో బిఫోర్ దట్ మనము ఒక చిన్న డయాగ్రామ్ వేసి మీకు చూపెడతాను. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. వాటి యొక్క ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? ఏబిసి వర్టిసెస్ ఉంటాయి. ట్రయాంగిల్ అంటే ఏంటిది? సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్. సో ఇక్కడ ఈ లైన్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. వర్టిసెస్ 3 ఉన్నాయి. ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. బీసీ యొక్క మిడ్ పాయింట్ డి తీసుకుంటే మధ్యలో ఉండే పాయింట్, సిఏ యొక్క మిడ్ పాయింట్ ఈ, ఏబి యొక్క మిడ్ పాయింట్ ఎఫ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మిడ్ పాయింట్స్ అంటే మధ్య బిందువులను గుర్తించినాం. ఇప్పుడు బీసీకి ఆపోజిట్ వర్టెక్స్ ఏముంది? ఏ ఉంది. ఏ నుంచి ఇక్కడికి గీసే లైన్ సెగ్మెంట్ని స్కేల్ తోటి. సో దీన్నే మీడియన్ అంటాం. ఏడి అనేది ఒక మీడియన్. తర్వాత నెక్స్ట్ బీఈ అనేది అనదర్ మీడియం, రెండోది. సిఎఫ్, ఈ 3 మీడియన్స్. సో ట్రయాంగిల్ హ్యాస్ 3 మీడియన్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ సచ్ లైన్ సెగ్మెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్ ద ట్రయాంగిల్ ఆర్ 3. సో దీన్ని మనం డెఫినేషన్లో ఒకసారి నేర్చుకున్నట్లయితే, ఎ లైన్ సెగ్మెంట్ విచ్ జాయిన్స్ ఏ వర్టెక్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ మీడియన్. ఇప్పటి వరకు మనం చెప్పింది అదే. ఏ ఆపోజిట్ వర్టెక్స్ నుండి ఇక్కడ ఉన్నదానికి కలిపేదాన్ని మీడియన్ అంటున్నాం. ఓకేనా? మీడియన్ ఒకసారి మీడియన్ ఫిగర్ను చూసినట్లయితే మనము దిస్ ఈజ్ ఏ ఏబిసి ట్రయాంగిల్. ఏబిసి ట్రయాంగిల్. సో ఏబిసి ట్రయాంగిల్లో బీసీ యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ డి ఉన్నది. సో డీకి ఆపోజిట్ వర్టెక్స్ నుండి ఇక్కడ నుంచి ఇక్కడ కలిపే లైన్ సెగ్మెంట్, దీన్ని లైన్ సెగ్మెంట్ ఏమంటున్నాం? మీడియన్. సో అట్లాంటి ఏడి బార్. నెక్స్ట్ వచ్చేసింది ఇక్కడ ఈ అనేది పెట్టుకుంటే బిఈ, బిఈ బార్. సో నెక్స్ట్ ఇక్కడ మిడ్ పాయింట్ గుర్తిస్తే ఎఫ్, సిఎఫ్ బార్. సో సిఎఫ్ బార్. మొత్తం 3 మీడియన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ మీడియన్ ఒక్కటి సింగిల్గా నేర్చుకుంటే మనకి ఎన్ని మీడియన్స్ ఉంటాయని తెలుస్తుంది? 3 మీడియన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెంట్రాయిడ్. మరి వాట్ ఈస్ ద సెంట్రాయిడ్? ఇప్పటివరకు మీడియన్స్ నేర్చుకున్నాం కదా. ఈ మీడియన్స్ 3 ఎక్కడైతే మీట్ అవుతాయో, మీడియన్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ని మనము సెంట్రాయిడ్ అంటున్నాం. సో ట్రయాంగిల్లో ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ఇది మీడియన్. ఓకే, డిఎఫ్ అనుకున్నాం కదా. సో ఇది నెక్స్ట్ ఈ 3 కలిసి ఎక్కడైతే మీట్ అయినాయో దాన్ని సెంట్రాయిడ్ అంటున్నాం. దాన్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై జీ, క్యాపిటల్ జీ లెటర్. ఓకేనా? ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. ఓకేనా? ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ జీ. సో నెక్స్ట్ వచ్చేసి మరి దీని ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? ట్రయాంగిల్ ఏబిసి. సో దాంట్లో మీడియన్స్ ఏమేమి ఉన్నాయి? ఏడి బార్, తర్వాత బిఈ బార్, తర్వాత సిఎఫ్ బార్. ఈ 3 కలిసిన ప్లేస్ని ఏమంటున్నాం? సెంట్రాయిడ్ అంటున్నాం. సో సెంట్రాయిడ్, ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ జీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఏంటి? ఆల్టిట్యూడ్. ఇప్పుడు సెంట్రాయిడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్టిట్యూడ్. మీడియన్ అయిపోయింది, ఆల్టిట్యూడ్. సో ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే, ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ వర్టెక్స్ టు ద ట్రయాంగిల్ టు ద ఆపోజిట్ సైడ్. ఓకేనా? సో ఆపోజిట్ సైడ్ ఆర్ ఇట్స్ ఎక్స్టెన్షన్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. ది నెంబర్ ఆఫ్ సచ్ లైన్ సెగ్మెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్ ద ట్రయాంగిల్ ఆర్ 3. సో ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ వర్టెక్స్ నుండి మనకు ఏం గీయాలి? పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం? ఆల్టిట్యూడ్ అంటున్నాం. ఇట్లాంటివి కూడా మనం ఎన్ని గీయొస్తుంది? 3 ఉంటాయి ఆల్టిట్యూడ్స్. మీడియన్స్ 3 ఉన్నట్టే ఇక్కడ ఎఫ్ అనుకుందాం. అంటే ఇక్కడ మనకి ఈ లైన్ సెగ్మెంట్కి ఇది పర్పెండిక్యులర్గా ఒకటి గీస్తున్నాం, 90 డిగ్రీస్ ఉండేటట్టు. తర్వాత నెక్స్ట్ సి, ఇది ఈ అనుకుంటే ఎఫ్. సో ఈ 3 మీట్ అయ్యేదాన్ని కూడా మనం ఒక నేమ్ ఉంటుందో అది తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. సో మీడియన్ అన్నప్పుడు మిడ్ పాయింట్ తీసుకొని లైన్ సెగ్మెంట్ డ్రా చేసినాం. ఇక్కడ అట్లా కాకుండా 90 డిగ్రీస్ ఉండేటట్టు మనం డ్రా చేయాలి. ఆర్థోసెంటర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఆర్థోసెంటర్. ఈ ఆల్టిట్యూడ్స్ 3 ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని ఆర్థోసెంటర్ అంటాం. సో ఆర్థోసెంటర్ అంటున్నాం. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఆర్థోసెంటర్. సో ఇందాక మనకి ఏడి
బిఈ సిఎఫ్ ఏమనుకున్నాం ఆల్టిట్యూడ్స్. ఇక్కడ ఈ మీట్ అయ్యే ప్లేస్ని ఏమంటున్నాం ఆర్థో సెంటర్ అంటున్నాం. ఇది నెక్స్ట్ వచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకేనా, పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ బైసెక్టార్లో ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఏం రావాలి ఇక్కడ పిఈఆర్ రావాలి. పిఈఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఓకేనా, ద లైన్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్ అండ్ పర్పెండిక్యులర్ టు ద సేమ్ సైడ్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇట్లాంటివి కూడా మనకి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకే, ఇవి చూద్దాం మనం. సో ఇక్కడ ద లైన్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ బీసీ యొక్క మిడ్ పాయింట్ దగ్గర మనము బీసీ మిడ్ పాయింట్ డి ఉంది కదా, ఈ ఆఫ్ ద సైడ్ అండ్ పర్పెండిక్యులర్ టు ద సేమ్ సైడ్, ఈ మిడ్ పాయింట్కి దీని సైడ్కి సేమ్ ఉండేదాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇట్లాంటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కూడా మనం ఎన్ని గీయొచ్చు? 3 గీయొచ్చు. ఓకేనా, సో సర్క్యూమ్ సెంటర్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ సర్క్యూమ్ సెంటర్ అంటే ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సర్క్యూమ్ సెంటర్. సో ఇక్కడ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఎక్కడుంది? ఎస్ దగ్గర ఉంది. ఓకేనా, ఇక్కడ ఎస్ ఉంది చూడండి, ఎస్ దగ్గర మనకి ఇదేంటి? పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్. సో దీస్ ఆర్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇక్కడ ఏడి అనుకోండి, ఇక్కడ బిఈ అనుకోండి, ఇది అనుకోండి. సో ఇది 3 కలిసే ప్లేస్ని ఏమంటున్నాం? సర్కమ్ సెంటర్ అంటున్నాం. ఓకేనా, మనం సర్కమ్ సర్కిల్ గీయడం కూడా నేర్చుకుంటాం. ఎస్ సెంటర్గా రేడియస్, ఎస్టీ రేడియస్గా గీస్తే సర్కమ్ సర్కిల్ కూడా వస్తుంది ఇట్లా. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది, ఇట్లా వస్తుంది దీని సర్కమ్ సర్కిల్. ఓకేనా, నెక్స్ట్ యాంగులర్ బైసెక్టర్. వాట్ ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్? యాంగులర్ బైసెక్టర్ పేర్లోనే ఉంది. యాంగులర్ బైసెక్టర్ యాంగిల్ని 2 సమాన భాగాలుగా విభజించాలి. ఒకవేళ 60 degrees ఉందనుకో 30-30, 40 ఉందనుకో 20-20, 90 ఉంటే 40-45, 45, 80 ఉంటే 40-40, 70 ఉంటే 35-35గా డివైడ్ చేయడం బైసెక్టర్. An angular bisector of a triangle is a line segment which divides any angle into 2 equal halves. అంటే సమానంగా 2 భాగాలుగా విభజించాలి యాంగిల్ని. సో ఇక్కడ మనకు యాంగిల్ బి దగ్గర 2, ఇక్కడ ఎంత ఉందో దాన్ని 2 వైపులా సమానంగా ఉండేది. ఇక్కడ కూడా మనకు అన్ని యాంగిల్స్ కూడా మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, యాంగులర్ బైసెక్టర్ అంటాం. అంటే యాంగిల్ని సమానంగా విభజించేదాన్ని ఏమంటున్నాం? యాంగిల్ బైసెక్టర్ అంటున్నాం. సో దీంతో ఏం ఫ్రేమ్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఇందాక యాంగులర్ బైసెక్టర్ నేర్చుకున్నాం కదా. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఇన్సెంటర్. ఓకేనా, ఇన్సెంటర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఐ. ఓకేనా, సో ఇప్పుడు ఇందాక ఇన్సెంటర్ యాంగులర్ బైసెక్టర్ నేర్చుకున్నాం కదా. యాంగులర్ బైసెక్టర్ తర్వాత మనకి దాని ఫిగర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు అన్ని 3 యాంగులర్ బైసెక్టర్ 3 గీస్తాం కదా. 3కి ఎక్కడైతే టచ్ అవుతున్నాయో దాన్ని ఇన్సెంటర్ అంటున్నాం. ఈ ఇన్సెంటర్ తోటి మనము ఇన్సెంటర్ అది ఉంది కదా, దీన్నే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సెంటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సెంటర్. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ వన్ యాంగిల్ అండ్ ద ఎక్స్టర్నల్ బైసెక్టర్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇంటర్నల్దేమో 1, ఎక్స్టర్నల్దేమో 2, అదర్ 2 యాంగిల్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ సెంటర్. ఒకసారి ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ఏంటన్నా, ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్లో ఒకటి మనకు ఏముంది? ఇక్కడ ఇంటర్నల్ బైసెక్టార్ ఒకటి, లోపల ఉన్న యాంగిల్కి ఇంటర్నల్ బైసెక్టార్ ఒకటి వచ్చింది, ఇట్లా పొడిగించుతున్నాం. తర్వాత ఎక్స్టర్నల్ బీకి, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసికి ఇక్కడ ఇదేమంటాం? ఇంటర్నల్ బైసెక్టార్ లైన్. ఇక్కడ దీన్ని కొంచెం పొడిగిస్తే ఇది ఇక్కడ యాంగిల్ ఫ్రేమ్ అవుతుంది కదా. వీటి యొక్క యాంగిల్ బైసెక్టార్స్ కూడా గీస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్స్ సెంటర్ అంటున్నాం. ఓకేనా, ఇదేమో ఇంటర్నల్ బైసెక్టార్, ఇదేమో ఎక్స్టర్నల్. ఈ 2 బయట ఉన్నాయి కాబట్టి ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టార్ అంటున్నాం. వాటి యొక్క దాన్ని కాన్కరెన్స్ని ఏమంటున్నాం? ద పాయింట్ ఆఫ్ ఈ 3 ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని 3 or more లైన్స్ మీట్ అయితే 1 పాయింట్ ఈజ్ కాల్డ్ కాన్కరెన్స్ అంటాం. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ సెంటర్. ఓకేనా, దీస్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ మీడియన్, సెంట్రాయిడ్, ఆల్టిట్యూడ్, ఆర్థోసెంటర్, సర్కమ్ సెంటర్, యాంగులర్ బైసెక్టర్, ఇన్సెంటర్, ఎక్స్ సెంటర్.